అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాఫ్ అవుట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు మన ఒళ్ళుగా ఉన్న వల్ల టైలర్ దగ్గరికి మనం వెళ్తే పడే కష్టాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కష్టపడేది మనమే కాబట్టి ఆ కష్టం గురించి మనకు మాత్రమే తెలుస్తుంది. ఈ మధ్యనే టైలర్ దగ్గరికి వెళ్ళానండి. నేను వెళ్ళగానే నమస్తే మేడం, బాగున్నారా అని అడిగాడు. బాగున్నాను భయ్యా అని చెప్పా. టీకే మేడం, ఏమన్నా ఏం చేయాలి అని అడిగాడు. బ్లౌజ్ కుట్టాలి భయ్యా అన్న. వెంటనే సర్లేండి మేడం అన్నాడు. బ్యాగ్లోంచి బ్లౌజ్ పీస్ ఇంకా తీయనే లేదు. వెంటనే మేడం పీస్ आपको छोटा पड़ जाएगा అన్న. నేను ఒక్కసారి షాక్ అయ్యి వెంటనే భయ్యా పహలే తో దేఖ్లే అన్న. తీసా, చూశాడు. టీకే మేడం అడ్జస్ట్ కర్లేంగే అన్నాడు. అడ్జస్ట్మెంటే అవసరం లేని పీస్ అది, దాన్ని అడ్జస్ట్ చేస్తాను అన్నాడు చాలా ఉదారంగా. సర్లే ఏం చేస్తాం, అవసరం మంది, అవకాశం వాడిది, తప్పలేదు. వెంటనే సర్లే భయ్యా చెక్ చేయి అన్న. చూశాడు పీస్. ఓకే మేడం సిల్వా दूंगा అన్నాడు. సరే భయ్యా మోడల్ పెట్టు అన్న. వెంటనే नहीं मैडम आपका साइज थोड़ा बड़ा है ना, अच्छा नहीं लगेगा అన్న. వెంటనే నాలో ఉన్న ఫీలింగ్స్ నాలోనే తొక్కిపెట్టి టీకే భయ్యా అన్న. సాదా బనానా అన్న. టీకే. వెంటనే సరే మేడం అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళా, బ్లౌజ్ తీసిచ్చాడు. చూస్తే 60 ఏళ్ళోళ్ళు కుట్టినట్టు కుట్టించాడు ఆ బ్లౌజ్. ఇదంతా పని కాదులే అని చెప్పి వేరే టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ ఇచ్చి కుట్టమని చెప్పా. వాడు సరే మేడం కుడతాను అన్నాడు. సరే అన్న తర్వాత వెంటనే మరుసటి రోజు మళ్ళీ రమ్మని చెప్పాడు. వెళ్ళగానే వాడు ఇచ్చిన బ్లౌజు కనీసం వేసుకోవడానికి కూడా పనికిరాలేదు. ఇదంతా పని కాదులే అని చెప్పి మళ్ళీ వీడి దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది. సర్లే భయ్యా రేట్ ఎంత చెప్పు అన్న. 450 మేడం అన్నాడు. 450 అదేంటి, మా సరోజ, మా ఇంటి పక్కన సరోజ వస్తే నా 350 తీసుకున్నావు కదా అన్న. అది కాదు మేడం అక్క సైజ్ బడాహేనా అన్నాడు. మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి బడాహే అంటాడేంటక్క, నాకు అర్థం కాదు. వాడేమన్నా నన్ను మోస్తున్నాడా? నా ఒళ్ళు నాది, మోసుకునేది నేను, వాడికి ఏంటో మరి అంత వెటకారంగా ఉంది నా ఒళ్ళు అంటే. సర్లే ఇంక తప్పదు కదా అని చెప్పి టీకే భయ్యా మెజర్మెంట్ లేలేనా అన్న. టేప్ తీసాడు, హ్యాండ్స్ కొలిసాడు, నెక్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాడు. నడుం దగ్గరికి వచ్చి చిన్న నవ్వాడు. చూసి క్యా హో భయ్యా అన్నాను. టేపు తోడ చోట పడగయా మేడం అన్నాడు. వెంటనే షాక్ అయ్యి ఒక్కసారి కిందకి దిగి చూసుకుంటే ఆ టేప్లో 6 ఇంచులు ముక్కలేదక్క. నేను అన్నాను టేప్ చోట నహి పడా భయ్యా అక్క, టేప్ కట్ హోగయా అన్న. వెంటనే నవ్వి టీకే మేడం అన్నాడు. జోకు ఆడేసి నవ్వు ఆడే అవి మొత్తానికి ఆడికి నేను ఒక జోకర్లా కనబడ్డా. సర్లే తప్పదు కదా, ఒక బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలి, కుట్టించుకోకుండా అయితే ఉండలేను. సర్లే అని చెప్పి కొంచెం ఖర్చులు పెట్టువయ్యా అన్న. వెంటనే పీస్ చోట పడిచాయగా మేడం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆడు చెప్తున్న మాట పీస్ చోట పడేగా అక్క, వెయిట్ జాదా హై. ఈ 2 ముక్కలు తప్ప 3వ థాట్ ఏమీ ఆడు బ్రెయిన్లో లేదు. టీకే భయ్యా తొడ లగాదేనా. టీకే మేడం ఆడి డబ్బు లేదా నాకు ఖర్చు పెట్టినట్టు, నేను ఇచ్చిన జాకెట్ మొక్కలు ఖర్చులు పడాదేనా అంటే నహి హోగా అంటాడు. అంతే మన ఒళ్ళున్నోళ్ళ కష్టాలు. టైర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకి కామెడీ, మనకి ట్రాజెడీ. ఇలాంటివన్నీ చెప్పుకోలేము, అలాగని చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే మన ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి మనల్ని చెప్పుకోకుండా ఉండలేము. మీకు కూడా ఇంతేనా? మీరు కూడా టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైందా? ఎదురైతే చెప్పండి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైం ఇంకొక టాపిక్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.